హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం చేసుకోబోయేది క్యాబేజీ, క్యారెట్, టమాటో కర్రీ. రండి, కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. చేసేద్దాం. వాటికి కావలసిన పదార్థాలు: క్యారెట్ తురుముకోవాలి, క్యాబేజీ, కారం, ఆవాలు, పసుపు, ఉప్పు, జీలకర్ర, గరం మసాలా, టమాటాలు, ఉల్లిపాయలు, ఆయిల్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. వెలిగించుకొని కళాయి పెట్టుకొని, ఇప్పుడు కళాయి వేడయింది, ఆయిల్ పోసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. వేడైన తర్వాత ఇదిగో ఆవాలు అట్లా చిట్చిట అంటే ఆయిల్ కాగినట్టు. కొద్ది జీలకర్ర. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కొద్ది మగ్గిన తర్వాత టమోటాలు, క్యాబేజీ అవి వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాము, తొందరగా మగ్గుతుంది. ఇంకేంటండి సంగతులు? ఈరోజు నుంచి స్కూల్ మొదలైపోయినాయి కదా. మీ పిల్లలు వెళ్ళారా స్కూల్కి? మా పిల్లలు మార్నింగే వెళ్ళారు. హాఫ్ డే పెట్టారు సండే దాకా. మండే నుంచి ఫుల్ డే స్కూల్స్. ఈసారి నుంచి నాకు టైం కుదరదండి. పిల్లకాయలు లేపి రెడీ చేయాలి కదా. నాకు మార్నింగ్ పెట్టాలంటే అది కూడా ట్రై చేస్తారండి పెట్టడానికి. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గినాయి కదా. ఇప్పుడు క్యాబేజీ, క్యారెట్ అవి కూడా వేసేసుకోవాలి. క్యాబేజీతో పాటు క్యారెట్ అవన్నీ మగ్గిపోతాయి. టమాటా కూడా ఇప్పుడు వేసేసుకోవాలి. టమాటాలు బాగా కలబెట్టేసేసుకొని మీడియంలో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మూడు ఒకేసారి మగ్గిపోతాయి. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈలోపు అటు పొయ్యి మీద అన్నం పెట్టుకుందాము. ఎందుకంటే అన్నం పొయ్యి మీద పెట్టేసుకొని పక్క అన్నం పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను. పిల్లకాయలు వచ్చేసరికి వంట అయిపోవాలి కదా. ఇప్పుడు కూర కొద్దిగా చూద్దాము, కళ్ళు తీసుకున్నాము. చూసారా మగ్గింది కొద్దిగా. మధ్య మధ్యలో కళ్ళు తీసుకుంటూ ఉండాలి, లేకపోతే కిందది అడుగు అనిపించినట్టుగా ఉంటుంది, పైదేమో అట్లాగే ఉంటుంది. ఇప్పుడు మగ్గింది కాబట్టి ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం
అవి వేసుకుందాము. ఉప్పు మీకు రుచి సరిపడంత వేసేసుకోండి. ఉప్పు, పసుపు, కారం. మేము బయట ప్యాకెట్లు వాడమంది. అమ్మ పంపిస్తుంది ఆడిచ్చి. అమ్మని అడిగి ఆడించుకుంటారు. అమ్మ బాగా చేస్తుంది కారము అది. ఇప్పుడు బాగా కలిపెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకా 10 నిమిషాలు మగ్గించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కూర చూద్దాము ఎంతవరకు వచ్చిందో. కూర బాగా మగ్గిపోయింది. నా దగ్గర కరివేపాకు లేదు. కరివేపాకు ఉంటే బాగుంటుంది. లేదు ఇట్లా కూడా పర్వాలేదు, బాగుంటుంది. క్యాబేజీ, క్యారెట్, ఇంకా మీ దగ్గర బఠానీ, ఆలు అవన్నీ ఉన్నా వేసుకోవచ్చు. మీరేం పెట్టారు పిల్లకాయలకి లంచ్? ఉదయాన్నే హడావిడిగా ఉంటుంది కదా. ఆఫీస్కి వెళ్ళడం, పిల్లకాయని పంపించడం, హస్బెండ్ బాక్సులు కట్టడము. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకొని ఒక గ్లాస్ వాటర్ నీళ్ళు పోసేసుకొని ఇట్లా కలిపెట్టేసుకోవాలి. కలిపెట్టుకొని బాగా దగ్గర అయిన తర్వాత సింపుల్గా అయిపోయింది కూర. మీరు ఆలోచించేలోపు కూర రెడీ అయిపోయింది. ఏం కూర చేద్దాం అనే లోపు ఇంట్లో ఏదైనా కూరగాయలు ఉంటే కూర అన్నీ ఆలోచనలు వచ్చేస్తాయి. అబ్బాయి కూర చేసుకోవాలి అని. ఇట్లాగే పచ్చెనగపప్పు ఉడకబెట్టుకొని వేసుకోవచ్చు. పచ్చెనగపప్పు ఉన్నా కూడా బాగుంటుంది. అది కూడా క్యారెట్, పచ్చెనగపప్పు వేసి కర్రీ వండుతారు. బీరకాయ, శనగపప్పు వేసి వండుతాం కదా, అట్లాగే వీటిలో కూడా వేసి వండుకోవచ్చు. ఈరోజు హాఫ్ డే పెట్టేసేసారు. పిల్లకాయలకి తీసుకురావాలి. మళ్ళీ వెళ్ళి 12:30కి ఇచ్చి పెడతారు పిల్లకాయని. ఇంకేంటండి సంగతులు? ఇది చూద్దాము కర్రీ ఎంతవరకు వచ్చింది. చూడండి బాగా ఉడుకుతుంది కదా. ఇంకా మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి అవన్నీ ఉన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు గరం మసాలా వేసుకున్నాము. గరం మసాలా. అన్నం కూడా ఉడుకుతుంది. అన్నం కూడా విజిల్ వచ్చేస్తుంది. పిల్లకాయని తీసుకురావాలి. టైం అయిపోతుంది. 12 అయింది టైము. వచ్చే ముందు వేడిగా తింటారు కదా పిల్లలు, అందుకని వండుతున్నా. ఇప్పుడు మూత పెట్టుకుందాము. ఇంకేంటండి పిల్లకాయలు బ్యాగులు, స్కూల్ బ్యాగ్స్ అవన్నీ తీసుకున్నారు. వాటర్ బాటిల్స్ అవన్నీ ఉంటే పిల్లకాయలకి తీసుకోవాలి కదా. తీసుకున్నారా? నేనైతే ఇంకా తీసుకోలేదండి. తీసుకోవాలి. ఇంకా 5 నిమిషాలు వండించుకొని ఆపేసుకోవడమే కర్రీ. సింపుల్గా అయిపోయింది కదండి కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. మీరు ఎలా చేస్తారో కామెంట్స్లో పెట్టండి. ప్లీజ్ లైక్లు చేయండి. లైక్లు ఎక్కువ రావట్లేదు. ఎక్కువ లైక్లు చేయండి ప్లీజ్. కొత్తగా చూసే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. నా వంటలు ఎలా ఉంటున్నాయో
కామెంట్స్లో పెట్టండి. అంటే ఇవి సింపుల్గా ఉంటున్నాయా బాగుంటున్నాయని. నేను చేసేవన్నీ సింపుల్గానే ఉంటాయి మీకు. చూడండి, నూనె పైకి తేలింది కదా. కూర మంచి వాసన వస్తుంది, గుమగుమలాడుతుంది, మంచి స్మెల్ వస్తుంది. ఎవరైనా ఈ వాసనకి కడుపు నిండా అన్నం తింటారు, లొట్టలు వేసుకుంటే తినేస్తారు. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా స్టవ్ కట్టేసి సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. చూడండి, ఇదిగో సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను కర్రీ. టమోటో, ఆనియన్, క్యాబేజీ, క్యారెట్ కర్రీ. వేడివేడిగా సర్వింగ్ చేయండి, బాగుంటుంది. రేపు ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్ చేయండి. బాయ్.